ఏపీ జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా బాధ్యత చేపట్టడం సంతోషంగా ఉందని డాక్టర్ వంపూరు గంగులయ్య అన్నారు. ఆదివాసీ అయిన తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప అవకాశం కల్పించారని చెప్పారు. జానపద కళలకు పూర్వవైభవం తీసుకొస్తామంటున్న ఏపీ జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్యతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు నాటక అకాడమీకి సంబంధించినటువంటి ఈరోజు వంపూరు గంగులయ్య బాధ్యతలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అవకాశం ఏ విధంగా వినియోగించబోతా ఉన్నారు, ఏ విధంగా ఇటు కళలన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలనుకుంటారు. మనతో వంపూరు గంగులయ్య ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రధానంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంటే సముచితంగా పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా స్థానం లభిస్తుంది అనడానికి ఒక గిరిజనులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఇది అంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి రాజనీతి, ఆయనలో ఉన్నటువంటి రాజకీయ సిన్సియారిటీ, ఈ రెండు అంశాలని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ జానపద కళలు సృజనాత్మకత అనేటటువంటి పదవి ఒక్క గిరిజనులకు ఇవ్వాలని చెప్పేటటువంటి ఆలోచన అయితే లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఆయన ప్రత్యేకంగా నాకే ఈ పదవి కేటాయించడంలో ఆయన గిరిజన సమాజం మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ఆయనకి మా ప్రజలతో ఉన్నటువంటి మమ్మకం అభిమానం కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆది నుంచి నేను చేస్తుండే ప్రయాణం, అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు చేసే దిశానిర్దేశానికి మేము నిజాయితీగా పనిచేయడం, మాలో ఉండే సిన్సియారిటీ చూడడమే కాకుండా ఆయన యొక్క రాజనీతిని ప్రదర్శించి గిరిజన ప్రాంతం నుంచి, అందులో అల్లూరు జిల్లా నుంచి జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేనప్పటికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే గిరిజన ప్రాంతానికి విస్తృతంగా సేవలు అందించవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రజలకి మనం ఎన్ని రకాల సర్వీస్ చేసినా కూడా ఇంకా సర్వీస్ చేయాల్సిన బాధ్యత అవసరాలు అక్కడ ఉంటుందని ఆయన గుర్తించారు. కాబట్టి ఈరోజు నాకు ఆ పదవి అప్పచెప్పారు. ఆ పదవి ద్వారా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన నమ్మకానికి తగ్గట్టుగా నడుచుకుని నేను కృషి చేస్తాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ కళలకు సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగంలో కావచ్చు, అదేవిధంగా సినిమా రంగం కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఈ కళాకారులకి సంబంధించిన అనేక అంశాలు దాని మీద ఆయన కూడా కళాకారుడుగా మరి ఆ రకమైన కళల్ని వెలికి తీయడానికి ఆలోచన చేసే సమయంలో మరి నాలాంటి ఒక ఆదివాసీ బిడ్డకు అవకాశం కల్పించడం ద్వారా మరి ఆదివాసీ సమాజంలో కూడా అంతరించుకుపోతున్న కళల్ని వెలికి తీసి మరి బయట సమాజానికి తెలియజేయడానికి, భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా నిలబడడానికి, అంతరించుకుపోతున్న కళల్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్న నమ్మకం నా మీద ఆయనకు ఉంది. కాబట్టి ఆ కళలకి కాపాడే నమ్మకంలో భాగంగా ఆయన నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి తాలుగా ఆలోచన విధానం చాలా దూరదృష్టితో ఉంటుంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి మాత్రమే నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను, ఆయన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పేసి అయితే ఎటువంటి సందేహం లేకుండా తెలియజేస్తా ఉన్నాను. అంటే గిరిజన ప్రాంతాల్లో చాలా అంతరించిపోతున్న కళలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో కూడా వాటిని ఏమాత్రం కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ కళాకారులకు ప్రోత్సాహం చేసేటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగలేదు. కుటుంబ ప్రభుత్వం వచ్చింది, మీలాంటి వారికి అవకాశం వచ్చింది. వీరందరికీ ఎలా ఉపయోగపడబోతున్నారు, ఏం చేస్తారు? ఖచ్చితంగా అంటే ఈ 5 సంవత్సరాల కాలమే కాదు, ఈ 5 సంవత్సరాలు అయితే విధ్వంసానికి గురైంది వైసీపీ హయాంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ గడిచిన 75 సంవత్సరాల కాలంలో కూడా గిరిజన ప్రాంతం వివక్షకు గురైంది, అభివృద్ధికి దూరంగా ఉంది, ఆశించిన ఫలితాలు అక్కడ జరగలేదు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో ఏదైతే ఈ వైద్యానికి అందుబాటులో లేకుండా మరణాలు జరుగుతున్న విషయం ఉన్నదో దానికి డోలి రహిత సమాజాన్ని తీసుకురావడం కోసం, డోలి రహిత సమాజం కోసమే కేవలం రాష్ట్రంలో 257 రోడ్లను నిర్మాణానికి మరి ఆలోచన చేసినప్పుడు 157 రోడ్లు ఒక గిరిజన ప్రాంతానికి కేటాయించారంటేనే ఆయనకి గిరిజన ప్రాంతం మీద నుండి మమకారం, అభిమానం, లేదంటే డోలి రహిత సమాజం తీసుకురావడానికి ఆయన చేస్తున్న ఆలోచన ఎంత బలంగా ఉందో మనం అంతకంటే ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు అనేక ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది, ప్రధాన రహదారులతో అనుసంధానం జరుగుతున్నది, తద్వారా వైద్యం అందుతున్నది, మరణాల నివారణకు అది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీ పక్షపాతి అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆదివాసీల ముద్దు బిడ్డగా భావించేటటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న తప్పిస్తే దానికి వేరే అభిప్రాయం లేదు. ఆయనకి ఏ రోజు అవసరం లేదు గిరిజన ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి అక్కడ లేదు. అదన్నీ కూడా మన రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలే. కానీ అక్కడే కేవలం కేటాయించుకోవడం గల కారణం ఏంటి? సామాజికంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, అభివృద్ధి
అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నారు. అనేక రకాల వివక్షకు గురైన గిరిజన ప్రాంతానికి మనం ప్రాధాన్యత ఇస్తేనే ఆ ప్రాంతం న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఈ సామాజిక చైతన్యం కల్పించడానికి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా తను చేపడుతున్న కార్యక్రమాలకి ఖచ్చితంగా గిరిజన ప్రాంతం తరఫున పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గిరిజన ప్రాంతాలన్నిటిపైన కూడా వాటిపైన దృష్టి పెడతాము. ఖచ్చితంగా వాటన్నిటి అంటే గతంలో ఏది కూడా ఏ శాఖలకు సంబంధించినటువంటి ఆ శాఖలకు బడ్జెట్ కేటాయిస్తే సాంస్కృతిక శాఖ ఇటు జానపద కళలు వీటన్నిటిని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాల్లో జరగలేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి, ఇటు సమాజ సేవే లక్ష్యంగా వెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇటు బాధ్యతలను ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా వారందరూ కూడా న్యాయం చేస్తామంటూ కూడా డాక్టర్ వంపూరు గంగులయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.